ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు ఈ బయటకు వచ్చి లావణ్య మీద కంప్లైంట్ ఇచ్చిన ప్రీతి లావణ్య వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న ఒక ఆడియో రిలీజ్ అయింది. ఎవరు రిలీజ్ చేశారు అంటే ప్రీతి రిలీజ్ చేయలే. సార్ ఇంకొక క్లారిఫికేషన్ నేను ఇస్తాను. ఈ ఫొటోస్ ఇవన్నీ కూడా ఎవరు రిలీజ్ చేశారనేది చిన్న పిల్లవాడు కూడా అర్థమైపోతుంది. ఎందుకంటే ఆవిడ గత కొన్నాళ్ళుగా బెదిరిస్తుందని తెలుసు. ఇప్పుడు నేను చాలామంది మీడియా వాళ్ళని అడిగాను, మీ సోర్స్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది మీకు అంటే, మీ వాళ్ళైనా ఎవరైనా చెప్పింది మాకేదో సమ్ మీడియా స్ట్రింగర్స్ నుంచి వచ్చింది అని చెప్తున్నారు. కానీ ఐ హ్యావ్ ఎ ప్రాపర్ ప్రూఫ్ దట్ ఈ అమ్మాయి అన్విక అనే పేరుతో ట్రూకాలర్లో ఉంది. ఆ అమ్మాయి నంబర్ లాస్ట్ 2233 ఏదో ఉంది. ఆ నంబర్ నుంచి ఆవిడ పంపించిన ఫొటోస్ ఉన్న ఫోన్తో సహా మేమంతా కూడా ప్రూఫ్గా పెట్టుకోవడం జరిగింది. ఇది మేము డెఫినెట్లీ సబ్మిట్ చేయబోతున్నాం నార్సింగి పోలీస్ స్టేషన్లో. ఆవిడ ఏదైతే బ్లాక్మెయిల్ కంప్లైంట్లో ఇచ్చిందో, సార్ నన్ను ఈవిడ బ్లాక్మెయిల్ చేస్తుంది ఆ ఫొటోస్ అని చెప్పి చెప్పిందో, ఆ ఫోన్ ఆవిడ దగ్గర ఉందని ఒప్పుకుంది. అండ్ ఆవిడ చెప్పినట్టుగానే బ్లాక్మెయిల్ చేసింది, ఫోటోలు రిలీజ్ చేసింది. ఇవాళ ఇది తప్పకుండా శిక్షార్హమైన నేరం. ఇలాంటి ఎంతమంది ఫోటోలు, ఎంతమంది వీడియోలు ఉండి ఎంతమంది బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళు ఆ బాధితులు బయటకు రాకుండా చేస్తుందో మనకి తెలియాలంటే ఆవిడని అదుపులోకి తీసుకొని విచారిస్తే కానీ మనకు తెలియదు. ఒకసారి ఉదయ్ కూడా మనతో పాటు లైవ్లోకి వచ్చారు. వాస్తవానికి కంప్లైంట్ ఇచ్చిన ప్రీతి కూడా లైవ్లోకి వస్తా అన్నారు. మేబీ మరి కాసేపట్లో రావచ్చు. ఉదయ్ కూడా లైవ్లోకి వచ్చారు. మళ్ళీ ఏదో డిస్కనెక్ట్ అయినట్టుంది. అంతకన్నా ముందు ప్రీతి లావణ్య వీళ్ళిద్దరి మధ్య కాన్వర్సేషన్ అంటే బహుశా లావణ్య రిలీజ్ చేసి ఉంటుంది. ఆవిడ ఫోన్లో రికార్డ్ చేసి ఈ ఆడియో రిలీజ్ చేసి ఉంటుంది. ప్రీతి మాట్లాడు ప్రీతి లావణ్య వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న ఒక ఆడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది.